Daily. Taste the Daily. గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ మీటింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశానికి ప్లాన్ చేయగా పోలీసులు ముందే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సమావేశం కోసం వచ్చిన వివిధ విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో సహా పలువురిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్వీ నేతలు. రౌండ్ టేబుల్ మీటింగ్ ను అడ్డుకోవడం ఎమర్జెన్సీ పాలనను తలపిస్తుందన్నారు గెల్లు శ్రీనివాస్ యాదవ్. ఇక విద్యార్థి సంఘాలు సమావేశమైతే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. గ్రూప్ 1 ఎగ్జామ్ ను మళ్లీ నిర్వహించాలంటూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ మీటింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశానికి ప్లాన్ చేయగా పోలీసులు ముందే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ రైనా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాలకు సంబంధించి ఇటీవల కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో దీని మీద ఒక 4 days బ్యాక్ ఒక ఉత్తర్వులు వచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయాలని కూడా ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు విద్యార్థుల ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి, అదేవిధంగా ఇదే సమయంలో జరిగినటువంటి అన్యాయం మీద హైకోర్టు ఇచ్చినట్టు దాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్పీ కావచ్చు, అదే ఇతర విద్యార్థి సంఘాలన్నీ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి నిర్ణయం తీసుకున్నాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ రోజు ఉదయం తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎవరైతే బాధితున్నారో వాళ్లే కాకుండా విద్యార్థి సంఘాల నేతలు అందరూ కూడా అక్కడికి హాజరయ్యారు. దీంట్లో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి, ప్రభుత్వాన్ని దీన్ని అమలు చేసే విధంగా ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో మనం ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి అన్న దాని మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎందుకంటే మళ్ళీ దీని మీద డివిజన్ బెంచ్ కి వెళ్తే వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఇలా మార్నింగ్ కూడా చూసాం. కవిత జాగృతి ఆధ్వర్యంలో వాళ్ళు కూడా గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇష్యూ మీదతో పాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఒక పక్క వాళ్ళు ముట్టడికి వెళ్లారు. అదే సమయంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఇతర విద్యార్థి సంఘాల నేతృత్వంలో గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్ అభ్యర్థులు ఎవరైతే వాళ్ళందరికీ న్యాయం జరగాలని ఇప్పటికే వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో ఇది మొత్తం హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యం ఉంది. కాసేపటి క్రితమే గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ చాలా మందిని అక్కడ అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే మేము రూల్స్ ప్రకారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని రకాల పర్మిషన్ తీసుకొని అక్కడ కార్యక్రమం నిర్వహిస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా ఆయనే అరెస్ట్ చేసే ముందు మీడియాతో కూడా అడ్రస్ చేసే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అమానుష్యమైనటువంటి పరిస్థితి, అంటే రేవంత్ రెడ్డి కావాలనే విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మారుతున్నాడు, పర్మిషన్ తీసుకొని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పడితే వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి అని కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి రాక్షస పాలనగా అనిపిస్తుందంటూ కూడా ఆయన ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రివాల్యుయేషన్ చేయాలని ఇప్పటికే హైకోర్టు చెప్పింది. అయితే రివాల్యుయేషన్ బదులు ఈ రకంగా ఎగ్జామ్ పెట్టడం సరైందంటూ కూడా విద్యార్థి సంఘాలు కానీ పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ కావచ్చు, ఇతర వామపక్ష పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం కూడా మనం చూసాం. ఎందుకంటే రివాల్యుయేషన్ చేస్తే టెక్నికల్ సమస్యలు రావచ్చని కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా గతంలో అభిప్రాయపడింది. కనుక ప్రిలిమ్స్ కు మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల కేటాయింపులో పారదర్శకత లేదని సింగిల్ జడ్జి ఏదైతే తీర్పులో తప్పుపడిన నేపథ్యంలో పరీక్షా నిర్వహణలో పారదర్శకతను సమగ్రతను కొనసాగించలేదు కాబట్టి ఖచ్చితంగా పక్షపాతం వివరించాల్సిన అవసరం ఉంది అనే విషయం కూడా చెప్పారు. అదేవిధంగా కమిషన్ తన సొంత నియమ నిబంధనలను సైతం ఉల్లంఘించిందని కూడా ఇందులో హైకోర్టు కూడా తప్పుపట్టిన నేపథ్యం కాబట్టి ఇదంతా కూడా ఖచ్చితంగా ఇంకోసారి దీనికి అవసరమైతే ఎగ్జామ్ పెట్టాలన్నటువంటి ఆలోచన ఒకవేళ చేయలేకపోయే పక్షంలో ఇదంతా 7-8 నెలల లోపే చేయాలని కూడా
హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఆల్టర్నేటివ్ గా ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా సింగిల్ జడ్జి నుంచి డివిజన్ బెంచ్ కి వెళ్లాలన్నటువంటి ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందరూ కూడా విద్యార్థి సంఘాలందరూ కూడా దీని మీద చాలా ఘాటుగానే రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. అందుకనే ఈ రోజు ఆ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఒక అవుట్కమ్ వస్తుంది. ప్రభుత్వం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్న అంశం మీద ఒక నిర్ణయానికి అయితే వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి హైకోర్టు రీసెంట్ గా ఈ జనరల్ ర్యాంకింగ్ సంబంధించినటువంటి దాన్ని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో రద్దు సంబంధించి అదేవిధంగా మళ్ళీ మెయిన్స్ నిర్వహించాలి, అవసరమైతే ఒకవేళ మీరు కనుక రివాల్యుయేషన్ సరిగా చేయకపోతే, ఎందుకంటే ఈ తెలుగు ఎవరైతే రాసిన ఉన్నారో ఆ వాళ్ళకి కొంత అన్యాయం జరిగింది అనేది కూడా అందులో ధృవీకరించారు. కనుక ఈ మొత్తం వాల్యుయేషన్ చేయడంలోనే పొరపాటు జరిగింది. అదేవిధంగా హాల్ టికెట్ల ఇష్యూలో కానీ, అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ల నిర్వహణలో కానీ, అదేవిధంగా సపరేట్ గా మహిళలకు మాత్రమే సపరేట్ రూమ్స్ కేటాయించడం కానీ, ఇవన్నీ కూడా క్వశ్చనర్ లో తేడాలు రావడం కానీ, ఇవన్నీ అంశాలను కూడా హైకోర్టు దృష్టికి పిటిషన్లు తీసుకెళ్తారు. మొత్తానికి అంతిమంగా హైకోర్టు ఇచ్చినటువంటి 4-5 రోజుల క్రితం ఇచ్చినటువంటి ఏదైతే సంచలన తీర్పు ఏది ఉందో అది ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిదని కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేస్తున్నట్టు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఖచ్చితంగా గ్రూప్ 1 అభ్యర్థులు మనం చూసాం. అశోక్ నగర్ లో కానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కొన్ని వందల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అక్కడ చాలా మంది గ్రూప్ 1 కోసం కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కోసం చాలా మంది ప్రిపేర్ అవుతుంటారు. చాలా మంది తెలంగాణ వ్యాప్తంగా కూడా డబ్బులు లేకపోయినా కూడా ఒక పూటతో చదువుకొని కూడా అక్కడ అశోక్ నగర్ ఏరియాలో పక్కనుంటూ కోచింగ్ తీసుకుంటున్న సందర్భాలు కూడా మనం చూసాం. కనుక అలాంటి విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది. కనుక ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంది, ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి ఏందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. బట్ అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలను తప్పుపడుతూనే కొంతకాలంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వానికి కొన్ని విలువైనటువంటి సూచనలు కూడా ఇద్దామనుకున్నాము. ఆ సూచనలు తీసుకునేటువంటి ఉద్దేశం కూడా ఈ ముఖ్యమంత్రికి లేదంటూ కూడా గెలు శ్రీనివాస్ లాంటి లీడర్లు ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. బట్ అంతిమంగా దీని మీద ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో మనం చూడాలి. డివిజన్ బెంచ్కి వెళ్లాల్సి వస్తుంది. అంతకంటే ముందు మాత్రం విద్యార్థి సంఘాలు మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెట్టడమే ప్రత్యామ్నాయం, రీవాల్యుయేషన్ ద్వారా పెద్దగా వచ్చేది ఏం లేదని కూడా రాష్ట్ర వాళ్ళు కావచ్చు, అదేవిధంగా చాలా అంటే కొంతమందికి అన్యాయం జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొంతమందికి మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు, కానీ ఎక్కువ మందికి మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగిందనేది కూడా విద్యార్థి సంఘాల వాదనగా ఉంది. బట్ చూడాలి దీని మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరగనీయకుండా మధ్యంతరంగానే దాన్ని కట్టడి చేసే ప్రయత్నం జరిగిందని కూడా చెప్పారు. పోలీసులు దీన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడం అనేది కూడా ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు తీవ్రంగా పరిణామిస్తున్నారు. కొంతమందిని ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లకు విద్యార్థి సంఘాల నేతల్ని తీసుకెళ్లారు. గెలు శ్రీనివాస్ యాదవ్ ఒక పోలీస్ స్టేషన్ కు, మిగతా వాళ్ళని మరొక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కనుక ప్రోగ్రామ్ జరగనీయకుండా అడ్డుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజల చిత్కారానికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే నరేందర్.